వృషభ రాశి వారికి మే నెల 10వ తేదీ లోపు ఈ పేరు గల స్త్రీ కారణంగా అదృష్టయోగం మునిపెన్నడు చూడని అఖండ రాజయోగం 100% జరగబోయేది ఇదే. వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉంటుంది, మే నెల 10వ తేదీ లోపుగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, స్త్రీ కారణంగా వీరికి అదృష్టయోగం కలగబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి మే నెల 10వ తేదీ లోపు ఒక స్త్రీ కారణంగా వీరికి రాజయోగమే కలగబోతోంది. ముఖ్యంగా ఈ పేరుగల స్త్రీ అనగా తెలుగు అక్షరం సాగుణింతంలో ఏదైనా సరే అక్షరం, ఇంగ్లీష్ అక్షరం ఎస్తో మొదలయ్యేటటువంటి ఏదైనా సరే పేరు గలటువంటి స్త్రీ కారణంగా మీకు ఈ సమయంలో అదృష్ట యోగం అయితే మీరు చూడబోతూ ఉన్నారు. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో మీరు చక్కటి విజయాన్ని అయితే అందుకుంటారు. దృఢమైన మనోనిబ్బరంతో ముందుకు సాగి అనుకున్న కార్యాలు సాధిస్తారు. మీకు అవసరమైన సాయం మీకు అందుతుంది. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విచక్షణ మీకు ఉంటుంది. భోజన సౌఖ్యం కలదు. మీలో శాంతిని నింపుకోవడానికి ఇష్టదైవాన్ని ఆరాధించండి. శుభప్రదమైన ఫలితాలు సాధిస్తారు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా చాలా బాగుంటుంది. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన సమయం కనబడుతుంది. ప్రారంభించిన పనులను విజయవంతం చేస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం మీకు లభిస్తుంది. వ్యాపారంలో గొప్ప లాభాలు ఉన్నాయండి. పెట్టుబడులు లాభిస్తాయి. ఆస్తులు పెరుగుతాయి. భూమి, ఇల్లు, వాహనాల వలన లాభాలు కలుగుతాయి. గృహ నిర్మాణ పనులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మరి మంచి జరుగుతుంది. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. బంధువులు, స్నేహితుల ద్వారా కూడా చాలా చక్కటి ఫలితాలు అయితే ఉంటాయి. శ్రీ మహాలక్ష్మి ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే కలుగుతుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. మీరు ఏ పని చేపట్టినా సరే విజయం మీకు దక్కుతుంది. 2025 వృషభ రాశి వారి జీవితంలో అన్నీ కూడా చక్కటి పరిణామాలు అయితే మీరు చూస్తారు. మీకు ఈ సమయం చాలా ఫలితాలు ఇచ్చేటటువంటి సంవత్సరంగా కూడా మనం చెప్పవచ్చు. వృషభ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగస్తులకు ధనలాభము, ఉన్నత పదవులు కలుగుతాయి. మీ మీద కొంత విమర్శలు అయితే అధికంగా ఉన్నప్పటికీ కూడా ధీటుగా వాదిస్తారు. నూతన వస్తువులు కొంటారు. గృహ లాభము, వస్తులాభము కలుగుతాయి. విద్యార్థులకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి స్త్రీలకు ధనలాభము, వస్తులాభము, సౌఖ్యము కలుగును. స్వల్ప అనారోగ్య సమస్యలు అయితే కలిగినప్పటికీ కూడా సమస్యల నుండి మీరు బయటపడతారు. నూతన గృహము, విదేశీ ప్రయాణాలు, ఇంటి అందు శుభకార్యాలు వంటివి కూడా కలిసి వస్తాయి. కొత్త పరిచయాలు లాభిస్తాయి. కోటి వ్యవహారాలు అనుకూలమైన ఫలితాలు ఇచ్చేటట్టుగా ఉంటాయి. వ్యాపారస్తులకు లాభం అధికంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు అనుకూలమైన సంవత్సరంగా ఉండవచ్చు. సినీ రంగం, మీడియా రంగాల వారికి ఈ ఏడాది కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు వంటివి కలిసి వస్తాయి. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి ఏడాది లాభదాయకంగా ఉంటుంది. మొత్తం మీద వృషభ రాశికి ఈ సంవత్సరం ధనలాభము, వస్తులాభము వంటివి కలిగే ఆస్కారం అయితే కనిపిస్తోంది. వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే, వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు మీరు శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం, కనకదార స్తోత్రాన్ని పఠించండి. శ్రీకృష్ణుని పూజించడం, ఆరాధించడం, శ్రీకృష్ణ ఆలయ దర్శనం వంటివి మీకు మరింత శుభ ఫలితాలు అయితే ఇచ్చేటటువంటివిగా ఉంటాయి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు,
రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారు వృషభ రాశికి చెందుతారు. వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు యందు చెప్పబడి ఉంది. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి చక్రంలో రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారు దయా, దాన గుణము, క్షమాగుణము కలవారై ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు. వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చడానికి ఎవరికీ కూడా సాధ్యం కాదు. ఈ రాశి వారు చాలా ఆనందంగా వీరి జీవితాన్ని జీవిస్తారు. అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచిని కూడా కలిగి ఉంటారు. అందుచేత ఎంతో ధన వ్యయం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అండి. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు అనుకుంటూ ఉంటారు. ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కూడా వీరైతే కలవారుగా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలించినట్లయితే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రయందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించిన వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయండి. ఈ రాశికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్ట వారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు కోరుకునే జీవితాన్ని వీరు చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమపడిన కారణంగా వీరు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు, కానీ తాను అనుకున్నదే చేస్తారు. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. వీరికి వీలునామాలు కూడా లాభిస్తాయి. ఈ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరించే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వీరి భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అయితే వీరికి లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు. అనుకునేది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో కూడా ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున వీరి జీవితం చాలా బాగుంటుంది. ఈ రాశి వారి లక్ష్మీ అనుగ్రహం కోసం లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్ర దుఃఖాలు తొలగిపోతాయి. అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవడం కూడా చాలా మేలు చేస్తుంది. వృషభ రాశి కృతికా నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలి. రోహిణి నక్షత్ర జాతకులు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి. మృగశిర నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షలు ధరించిన వీరికి మేలు జరుగుతుంది. చూసారు కదా వృషభ రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా క్లియర్గా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.